హాయ్ ఫ్రెండ్స్, టుడే డీక్యూ గురించి తెలుసుకుందాం. ఓకే, డీక్యూ అనేది డబుల్ ఎండెడ్ క్యూ. ఓకే, డబుల్ ఎండెడ్ క్యూ. దీనివల్ల అడ్వాంటేజ్ ఏందంటే, మనం లెఫ్ట్ సైడ్ యాడ్ చేసుకోవచ్చు, రైట్ సైడ్ యాడ్ చేసుకోవచ్చనమాట. లెఫ్ట్ సైడ్ రిమూవ్ చేసుకోవచ్చు, రైట్ సైడ్ రిమూవ్ చేసుకోవచ్చనమాట. అంటే బోత్ సైడ్ యాడ్ చేసుకోవచ్చు, బోత్ సైడ్ రిమూవ్ చేసుకోవచ్చనమాట. అందుకని ఓకే, డీక్యూ అనేది పవర్‌ఫుల్ డేటా స్ట్రక్చర్ అనమాట. ఓకే, నేను ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని కలెక్షన్స్ మాడ్యూల్‌లో ఉంటది. కలెక్షన్స్, ఇంపోర్ట్ డీక్యూ. ఓకే, డీక్యూని ఇంపోర్ట్ చేసుకున్న. డి ఈక్వల్ టు ఓకే, ఒక ఎంప్టీ క్రియేట్ చేసా. నువ్వు జస్ట్ సింగిల్ వాల్యూని యాడ్ చేస్తున్నా. ఓకే, డి డాట్ డి అనేది ఆబ్జెక్ట్ రిఫరెన్స్, రైట్? ఓకే, అపెండ్ ఇస్ దేర్, అపెండ్ ఆఫ్ 10 ఇస్ దేర్. ఓకే, ఏ అయితే లిస్ట్‌లో మెథడ్స్ ఉంటాయో సేమ్ అనమాట. బట్ ఇక్కడ ఏంది, అపెండ్ వచ్చేసరికి లిస్ట్‌లో సింగిల్ వాల్యూ యాడెడ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది లిస్ట్. ఇక్కడ కూడా సేమ్ అనమాట. అంటే రైట్ సైడ్ యాడ్ అయిద్దనమాట. నేను మళ్ళీ ఇంకోటి యాడ్ చేస్తున్నా. డి డాట్ అపెండ్ ఆఫ్ 20. ఇదేమైద్ది, ఓకే, అపెండ్ వచ్చేసరికి సింగిల్ వాల్యూ యాడెడ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది లిస్ట్ అనమాట. ఓకే, సేమ్ ఇక్కడ కూడా ఓకేనా, అపెండ్ వచ్చేసరికి రైట్ సైడ్ యాడ్ అయిద్దనమాట. ఓకే, ఇన్ ద డీక్యూలో. ఓకే, అది 20 అనేది రైట్ సైడ్ యాడ్ అయిందనమాట. నువ్వు ఇప్పుడు లెఫ్ట్ సైడ్ యాడ్ చేసుకోవాలనుకో. డి డాట్ ఓకే, అపెండ్ ఇస్ దేర్. ఓకే, యాడ్ ద 30. ప్రీవియస్‌లో ఏముంది, 10, 20 ఉంది. నౌ ఇప్పుడేమొచ్చింది అవుట్‌పుట్ 30, 10, 20 వచ్చిద్దనమాట. ఓకే, ఇది లెఫ్ట్ సైడ్ యాడ్ అయింది 30 అనేది. 30 ముందొచ్చింది. ఓకే, అపెండ్ వచ్చేసరికి ఓన్లీ సింగిల్ వాల్యూ యాడ్ అయిద్ది. అపెండ్ వచ్చేసరికి అపెండ్ మెథడ్ వచ్చేసరికి రైట్ సైడ్ యాడ్ అయిద్ది. అపెండ్ లెఫ్ట్ వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ యాడ్ అయిద్దనమాట. ఓన్లీ సింగిల్ వాల్యూ. మల్టిపుల్ వాల్యూస్‌ని యాడ్ చేసుకోవటానికి ఏంది, ఎక్స్టెండ్ అనే మెథడ్ సేమ్ అనమాట. ఓకే, ఎక్స్టెండ్ అనే మెథడ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ డి డాట్ ఎక్స్టెండ్ అనే మెథడ్ ఉంది కదా, సేమ్ ఎక్స్టెండ్. ఓకే, నెక్స్ట్ 40, 50. ఓకే, ఎక్స్టెండ్ వచ్చేసరికి మల్టిపుల్ వాల్యూస్‌ని యాడ్ చేయటం అనమాట. ఎట్ ద రైట్ సైడ్. ఓకే, నౌ 30, 10, 20, 40, 50 అనమాట. నౌ ఇక్కడ సేమ్ థింగ్. ఓకే, ఇది ఎక్స్టెండ్ వచ్చేసరికి రైట్ సైడ్ యాడ్ అయింది. మనకి లెఫ్ట్ సైడ్ యాడ్ చేసుకోవాలంటే డి డాట్ ఓకే, 60, 70 ఇస్ దేర్. నౌ వాట్ ఈస్ ద అవుట్‌పుట్ హియర్? ఓకే, ప్రీవియస్‌లీ ఎంతుంది అవుట్‌పుట్? ఓకే, ఇదొచ్చింది 30, 10, ఓకే, 50, రైట్? దిస్ ఈస్ ద ప్రీవియస్ అవుట్‌పుట్. నౌ నేను ఇక్కడేంది 60, 70 లెఫ్ట్, ఎక్స్టెండ్ ఆఫ్ లెఫ్ట్ అంటే ఏంది, 60, 70 అంటే ఫస్ట్ ఇక్కడ 60 యాడ్ అయిద్ది. ఓకే, అగైన్ 70 ఉంది గదా! 60కి ముందు 70 యాడ్ అయిద్దనమాట. డోంట్ కన్‌ఫ్యూజ్ ఫ్రెండ్స్. ఓకే, ఇదనమాట 70, 60. బికాజ్ ఫస్ట్ ఏమైద్ది, 60 అనేది లెఫ్ట్ సైడ్ యాడ్ అయింది. 70 వచ్చేసరికి అగైన్ లెఫ్ట్ సైడ్ యాడ్ అయిద్దనమాట. ఓకే, ఇది. నెక్స్ట్ రొటేట్ ఉందనమాట. ఇది ఎగస్ట్రా మెథడ్. ఓకే, ఈ రొటేట్ అంటే బై డిఫాల్ట్‌గా ఏమైద్దంటే ఓకే, ఇది పాజిటివ్ వాల్యూగా తీసుకుంటదనమాట. రొటేట్ ఆఫ్ ఏం మెన్షన్ చేయకపోతే 1 అనమాట. ఓకే, ఏదైతే 50 ఉందో అది రైట్ సైడ్ వాల్యూ ఉంది గదా, అది లెఫ్ట్ సైడ్‌కి వచ్చిద్దనమాట. రొటేట్ అయిద్దనమాట. బై డిఫాల్ట్‌గా 1 సింగిల్ వాల్యూ రొటేట్ అయింది. ఇక్కడ ప్రీవియస్‌లీ 50 ఉంది గదా, అది రైట్ సైడ్‌ది లెఫ్ట్ సైడ్ వచ్చిందనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ డి అగైన్ ప్రింట్ చేస్తున్నా. ఓకే, ఇది. ఓకే, సేమ్ థింగ్ డి డాట్ రొటేట్ ఆఫ్ 2. రొటేట్ ఆఫ్ 2 అంటే లాస్ట్ 2 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, రైట్ సైడ్, అవి లెఫ్ట్ సైడ్ వస్తాయన్నమాట. అంటే 20, 40 అగైన్ 50, 70, 60, 30, 10 అన్నమాట. ఓకే, నెక్స్ట్ 20, 40 వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ వచ్చాయన్నమాట. డి డాట్ రొటేట్ ఉంది. -2 పెట్టాననుకో, -2 పెడితే ఏమైద్దంటే లెఫ్ట్ సైడ్ వాల్యూస్ రైట్ సైడ్‌కి వెళ్తాయన్నమాట. లెఫ్ట్ సైడ్ వాల్యూస్ రైట్ సైడ్ అన్నమాట. అంటే 20, 40 ఉన్నాయి గదా, అది 10 తర్వాత 20 వస్తది. 20 తర్వాత 40 వస్తది. ఓకే, ఇదన్నమాట. నెక్స్ట్, నెక్స్ట్ పాప్ ఉంది. పాప్ లెఫ్ట్ ఉంది. ఓకే, నెక్స్ట్ డి డాట్ పాప్ ఉంది.
మనం ఏం చేస్తాం లిస్ట్‌లో ఇండెక్స్ వాల్యూని పాస్ చేస్తాం. కరెక్ట్? ఇక్కడేంది పాస్ చేయడానికి లేదనమాట. దేర్ ఈస్ నో ఆర్గ్యుమెంట్. ఆర్గ్యుమెంట్స్ అనేవి పంపియలేం. ఓకే. ఇక్కడేందంటే పాప్ పెట్టంగాల్నే బై డిఫాల్ట్ రైట్ సైడ్ ఏదైతే ఉందో ఎండింగ్ వాల్యూ అది రిమూవ్ అయిపోద్ది. ఓకే. 40 అనేది రిమూవ్ అయిపోయింది. ఓకే. 40 అనేది రిమూవ్ అయిపోయింది. అదే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం లెఫ్ట్ సైడ్ యాడ్ రిమూవ్ చేసుకోవాలనుకో డి డాట్ పాప్ లెఫ్ట్ ఈస్ ఓకే. ఇక్కడ కూడా ఆర్గ్యుమెంట్ అనేవి ఏమి లేవనమాట. పాప్ లెఫ్ట్ అంటే 50 అనేది ఉంది కదా! అది రిమూవ్ అయిపోద్దనమాట. ఓకే. అది. పాప్ వచ్చేసరికి రైట్ సైడ్ వాల్యూ రైట్ సైడ్ ఏదైతే ఉందో చివరిది అది రిమూవ్ అయిపోద్ది. పాప్ లెఫ్ట్ పాప్ లెఫ్ట్ వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో ఫస్ట్ వాల్యూ అది రిమూవ్ అయిపోద్ది. నెక్స్ట్ డి డాట్ రిమూవ్ ఉంది కదా! ఓకే. నేను 70 రిమూవ్ చేయాలనుకుంటున్నా. 70 పెట్టా. రిమూవ్‌లో ఏం చేయాలంటే మనం వాల్యూని పాస్ చేయాలి. ఓకే. వాల్యూని పాస్ చేసుకొని ఆ వాల్యూ డీక్యూలో ఉంటే అది రిమూవ్ అయిద్దనమాట. ఓకే. 70 అనేది రిమూవ్ అయిపోయింది. నెక్స్ట్ రివర్స్ చేయాలి. అంటే ఇది లెఫ్ట్ నుండి రైట్ సైడ్‌కి రావాలి. కరెక్ట్? డి డాట్ రివర్స్. ఓకే. రివర్స్. ఓకే. 20, 10, 30, 60. ఓకే. 20, 10, 30, 60 అనమాట. ఓకే. రివర్స్ అయింది. ఓకే. నేను కాపీ చేసుకోవాలనుకో జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు డి డాట్ కాపీ. ఓకే. కాపీ అయిపోయింది. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను డిలీట్ చేయాలి. ఓకే. డిలీట్ అంటే ఓకే 30, 10 అంటే ఫస్ట్ పొజిషన్‌లో ఉన్న వాల్యూని రిమూవ్ చేయాలి. అప్పుడేం చేయాలి? డీఎల్ ఆఫ్ డి ఆఫ్ 1 పొజిషన్ నంబర్ బేస్ చేసుకొని రిమూవ్ చేసుకోవచ్చనమాట. ఆఫ్టర్ రిమూవ్ అయిపోయిన తర్వాత దీన్ని ప్రింట్ చేస్తున్నా. ఓకే. ఇదనమాట. నెక్స్ట్ క్లియర్ చేసుకోవాలి. అంటే ఆబ్జెక్ట్ ఉండాలి. బట్ ఎలిమెంట్స్ ఏమి ఉండకూడదు. అలాంటప్పుడు డి డాట్ క్లియర్. ఓకే. నౌ ఇప్పుడు జెడ్‌ని ప్రింట్ చేస్తున్నా. ఆల్రెడీ జెడ్‌ని కాపీ చేశాం కదా! ఓకే. జెడ్‌లో ఉన్నాయి. నౌ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జెడ్‌ని ప్రింట్ చేస్తున్నా. దీంట్లో 10 అనేది ఎన్ని టైమ్స్ ఉందో కనుక్కోవాలి. ఓకే. జెడ్ డాట్ కౌంట్ ఆఫ్ 10. ఓకే. 10 ఎన్ని టైమ్స్ ఉందో కావాలి కాబట్టి అది వేరియబుల్‌లో స్టోర్ అయ్యిద్ది. సారీ. ఓకే. అది వేరియబుల్‌లో స్టోర్ అయ్యిద్ది కాబట్టి బిని ప్రింట్ చేస్తున్నా. ఎన్ని టైమ్స్ ఉందో ఆ కౌంట్ వచ్చిద్దనమాట. ఓన్లీ 1 టైమ్ ఉంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 మోర్ టైమ్ యాడ్ చేస్తున్నా. జెడ్ డాట్ అపెండ్ ఆఫ్ ఓకే 10. నౌ చెక్ చేస్తున్నా. బి ఈక్వల్ టు జెడ్ డాట్ కౌంట్ ఆఫ్ 10. ఓకే. 2 టైమ్స్ ఉంది నౌ. ఓకే. నేను 20 అనే వాల్యూ ఏ ఇండెక్స్‌లో ఉందో కనుక్కోవాలి. ఓకే. జెడ్ డాట్ ఇండెక్స్ అనే మెథడ్ ఉంది. ఓకే. నౌ 20 అనే వాల్యూ కదా! 20 వాల్యూని పాస్ చేస్తున్నా. ఏ అయితే ఇండెక్స్‌లో ఉందో అది ఒక వేరియబుల్‌లో స్టోర్ చేస్తున్నా. పి అనే వేరియబుల్‌లో నౌ ప్రింట్ చేస్తున్నా పిని. ఓకే. 0 అయితే ఇండెక్స్‌లో 20 అనే వాల్యూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 60 అనేది ఏ ఇండెక్స్‌లో ఉందో కావాలి. ఓకే. జస్ట్ 60 అనే వాల్యూని పాస్ చేస్తున్నా. నౌ ప్రింట్ చేస్తున్నా. ఓకే. ఇదనమాట. నౌ ఎంటైర్ ఆబ్జెక్ట్‌ని డిలీట్ చేయాలంటే డీఎల్ ఆఫ్ పి. సారీ జెడ్ రైట్? జెడ్. ఎంటైర్ ఆబ్జెక్ట్ అనేది డిలీట్ అయిపోయిందనమాట. ఓకే. ఇది ఫ్రెండ్స్ డీక్యూ గురించి. థాంక్ యూ. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఫ్రెండ్స్. థాంక్ యూ.